అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని పరిణామాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మీద అటు కేడర్లోనూ ఇటు ప్రజల్లో కూడా చాలా అసంతృప్తి వ్యక్తపరుస్తూ ఉన్నారు. 25 సంవత్సరాల పార్టీ, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేడు జరుగుతున్న గ్రాడ్యుయేట్స్, టీచర్స్ గ్రాడ్యుయేట్స్ స్థానాలకి 3 స్థానాలకి పోటీ పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. అయితే దీన్ని ఎందుకు పోటీ పెట్టలేదు? మాకు అభ్యర్థులు దొరకలేదు, ఆర్థిక వనరులు ఉండాలి, దొరకలేదని చెప్తున్నారు. అది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఎలక్షను గెలిచారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఎలక్షను గెలిచారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో 23 డిసెంబర్ జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటమి పాలైన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తం ఒక సీటు కూడా రాలా బీఆర్ఎస్ పార్టీకి. అంటే దాని అర్థం ఏంటి? ఆ రోజే అందరూ అనుకున్నారు, గుసగుసలాడారు. ఏమని? బీఆర్ఎస్ పార్టీ సరైన అభ్యర్థులను ఉంచోబెట్టకుండా బీజేపీకి సహకరిస్తుంది అనేది తెలంగాణలోని రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఎందుకంటే బీజేపీకి 8 సీట్లు గెలిచే శక్తి లేదు తెలంగాణలో. అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఇండైరెక్ట్గా సహకరిస్తూ బీఆర్ఎస్ పార్టీ బలహీనమైన అభ్యర్థులను పోటీకి నుంచోబెట్టింది పార్లమెంట్కి. దాని ద్వారా బీజేపీ లబ్ధి చేకూరి కాంగ్రెస్ గెలవాల్సిన 4 సీట్లు బీజేపీ అదనంగా 4 సీట్లు గెలిచి 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. అది దానికి సహకారం అందించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. దీనికి ఒడంబడికి ఏంటి? అంతర్గతంగా వాళ్ళ మీదకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కేంద్రం పెద్దలు ఆదుకోవాలనేది వాళ్ళ కండిషను. ఎవరు? కేటీఆర్ని కానీ, హరీష్ని కానీ, కేసీఆర్ కానీ, వీళ్ళ మీద రకరకాల కేసులు, అభియోగాలు ఉన్నాయి. ఇది కాళేశ్వరం కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇట్లా రకరకాల కేసుల్లో వీళ్ళు ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయినారు. కవిత ఏమో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉంది, ఆవిడ జైలుకి కూడా వెళ్ళొచ్చింది, అండమాన్ నికోబార్ దీవులకి. ఆవిడ్ని జైలు బెయిల్ ఇస్తే సహకరిస్తామని చెప్పి కానీ ఇలా రకరకాల ఒప్పందాలతో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహకరించింది గత పార్లమెంట్ ఎన్నికల్లో. దానివల్ల బీజేపీ పార్టీ కూడా లబ్ధి పొందింది, 8 సీట్లు గెలిచినాయి. ఈరోజు జరుగుతున్న గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 చోట్ల కూడా పోటీ లేదు. ఎవరో? బీఆర్ఎస్ పార్టీ. 25 ఏళ్ల పార్టీ, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకలేదంటే ప్రజలు నమ్ముతారా? పార్టీ కేడర్ నమ్ముద్దా? ఇది తెలంగాణ మొత్తం చెప్పుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ టైఅప్లో ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు నుంచున్నారు. 3 స్థానాలకి క్యాండిడేట్లు పెట్టారు. గ్రాడ్యుయేట్స్ దానికి, అటు టీచర్స్ దానికి. ఈ 3 స్థానాలకి కలిపి బీజేపీ పోటీ పెట్టింది, కాంగ్రెస్ పోటీ పెట్టింది. నువ్వా నేనా అన్న పరిస్థితిలో బీజేపీ కాంగ్రెస్ పోరాటం చేస్తూ ఉన్నాయి. ఏది? క్షేత్రస్థాయిలో. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ గెలిచినా ఆశ్చర్యపడవసల్లా 3 సీట్లు కూడా. ఎందుకంటే నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారి నిజామాబాద్ టూర్లో ఎలక్షన్ ప్రచారంలో ఒక సీటు ఓడిపోయినందువల్ల మాకు వచ్చే నష్టమేం లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్లో, కానీ గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలేను అని ఇండైరెక్ట్గాను చెప్పకుండా నర్మగర్భంగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన తెలుసు పోతామనే ఉద్దేశం ఉండుండొచ్చు, లేకపోతే కార్యకర్తలు మోటివేట్ చేయడానికి ఆ విధంగా మాట్లాడారు. మనకైతే అంతర్గతంగా ఉన్నది తెలియదు కానీ, బట్ ఆ విధంగా మాట్లాడారంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఈ 3 వస్తాయా రావు అనేది డౌట్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ, ఇటు బీఆర్ఎస్ 2 కలిసిపోయి పనిచేస్తారు గ్రౌండ్ లెవెల్లో. అంటే నాయకులు పనిచేయట్లా, కింద కేడర్ సర్దుకున్నారు. వీళ్ళు పోటీలు లేకపోతే ఏమైపోతారు? ఈ బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ, ఓటర్స్ అంతా కూడా. ఆ విధంగా బీజేపీ సహకరిస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలు మొత్తం అనుకుంటా ఉన్నారు. ప్రజలతో పాటు విశ్లేషకులు కూడా మరీ ముఖ్యంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సపోర్ట్ చేస్తుంది ఈ కౌన్సిల్ ఎలక్షన్స్లో అని. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రకంగా గ్రౌండ్ లెవెల్లో ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్స్ అన్నీ వదిలేసి రేపు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ నాటికి యుద్ధం చేయాలంటే కేడర్ రెడీగా ఉండరు. కేడర్ వెళ్ళిపోయినా కేడర్ మళ్ళీ వెనక్కి నాయకులకి అయితే కంబ్యాక్ అవుతారు, కేడర్ కంబ్యాక్ కాలేరు. అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గ్రహించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్,
మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.